హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు 5 hours ఇంగ్లీష్. ఇవాళ జూలై 7th కరెంట్ అఫైర్స్ చూద్దాం. ఫ్రెండ్స్, ముందుగా స్మాల్ రిక్వెస్ట్, వీడియో చూశాక లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇవాళ క్వశ్చన్స్లో ఫస్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ద ఇండియాస్ ఫస్ట్ సోషల్ మీడియా సూపర్ యాప్ విచ్ వాస్ లాంచ్డ్ బై వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ వెంకయ్య నాయుడు. వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా వెంకయ్య నాయుడు గారు మన ఇండియాకు సంబంధించి మొట్టమొదటి సోషల్ యాప్ అయితే లాంచ్ చేయడం జరిగింది. ఆ సోషల్ యాప్ పేరు ఏంటి అని అడుగుతున్నాడు. పేరు ఏంటంటే ఎలిమెంట్స్ అనే యాప్ని అయితే లాంచ్ చేయడం జరిగింది. ఫ్రెండ్స్, అందరికీ గుర్తుంటుంది వెంకయ్యనాయుడు గారు లాంచ్ చేశారని. కానీ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకున్నట్లయితే ఏ మినిస్ట్రీ దీన్ని లాంచ్ చేశారు అని అడిగే ఛాన్స్ అయితే ఉంది. ఏ మినిస్ట్రీ అంటే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మినిస్టర్. యూనియన్ మినిస్టర్ పేరు చూసినట్లయితే రవిశంకర్ ప్రసాద్. అండ్ మినిస్టర్ ఆఫ్ స్టేట్ పరంగా చూసుకున్నట్లయితే సంజయ్ ధోత్రే. నెక్స్ట్ క్వశ్చన్, OPEC 16 ఈజ్ ద న్యూ స్పైస్ శాటిలైట్ ఆఫ్ విచ్ కంట్రీ? OPEC 16 అనే శాటిలైట్ లాంచ్ చేయడం జరిగింది. ఏ కంట్రీ దీన్ని లాంచ్ చేశారు అంటే ఇజ్రాయెల్ అనే కంట్రీ OPEC 16 అనే స్పైస్ శాటిలైట్ అయితే లాంచ్ చేయడం జరిగింది. న్యూస్లో ఉంది కనుక దీని యొక్క స్టాటిక్ చూసుకున్నట్లయితే క్యాపిటల్ వచ్చేసి జెరూసలేం, అలాగే ఇజ్రాయెల్ కరెన్సీ ఇజ్రాయెల్ షెకిల్, ప్రెసిడెంట్గా రూవెన్ రిల్వెన్గా ఉన్నారు, అండ్ ప్రైమ్ మినిస్టర్గా బెంజమిన్ నెతన్యాహు. ఇక్కడ ఎవరికి పవర్స్ ఉంటుంది అని చూసినట్లయితే ప్రైమ్ మినిస్టర్కి పవర్స్ అయితే ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్, హూ హ్యాస్ ఆథర్ ద బుక్ టైటిల్డ్ ఓవర్ డ్రాఫ్ట్ సేవింగ్ ద ఇండియన్ సేవర్ అనే బుక్ రచయిత ఎవరు అని చూసినట్లయితే ఫార్మర్ ఆర్బీఐ గవర్నర్ అయిన ఉర్జిత్ పటేల్. ప్రజెంట్ గవర్నర్గా శక్తికాంత్ దాస్ గారు ఉన్నారు. ఫార్మర్ గవర్నర్గా ఉర్జిత్ పటేల్ గారు ఉన్నారు. ఆయన ఈ బుక్ రాయడం జరిగింది. అలాగే రీసెంట్గా సెంట్రల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఉర్జిత్ పటేల్ గారిని నేషనల్ పబ్లిక్ ఫైనాన్స్ అండ్ ఇన్స్టిట్యూషన్కి చైర్మన్గా అపాయింట్ చేయడం జరిగింది. రీసెంట్గా ఈయన న్యూస్లో అయితే ఉన్నారు కనుక అడిగే ఛాన్స్ అయితే ఉంది. కొంచెం ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయండి. అలాగే నెక్స్ట్ క్వశ్చన్, ఇండియన్ రైల్వేస్ అలాంగ్ విత్ విచ్ PSU హ్యాస్ కమిషన్ ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ సోలార్ ప్లాంట్ ఇన్ బినా మధ్యప్రదేశ్ టు సప్లై పవర్ డైరెక్ట్లీ ఆన్ ద రైల్వే ఓవర్ హెడ్ లైన్. ఈ క్వశ్చన్ చూసినట్లయితే ఇందులో 2 నుంచి 3 క్వశ్చన్ అడిగే ఛాన్స్ అయితే ఉంది. ఇండియన్ రైల్వేస్ ఏ సంస్థతో టైప్ అయ్యి సోలార్ ప్లాంట్ని నిర్మించింది అని చూసినట్లయితే భారత్ హెవీ ఎలక్ట్రికల్ లిమిటెడ్తో టైప్ అయ్యి సోలార్ ప్లాంట్ని అయితే నిర్మించింది. ఒకవేళ ఇండియన్ రైల్వేస్ ఎక్కడ సోలార్ ప్లాంట్ని నిర్మించారు అని చూసినట్లయితే బినా అనే ప్లేస్లో మధ్యప్రదేశ్లోని ప్లేస్లో నిర్మించారు. మధ్యప్రదేశ్లో సోలార్ ప్లాంట్ అయితే పెట్టడం జరిగింది. బికాస్ ఆఫ్ దీనివల్ల 1.7 మెగావాట్ ఉత్పత్తి జరిగి అలాగే రైల్వే స్టాప్ ఓవర్ హెడ్ లైన్ ద్వారా పవర్ అనేది ఇవ్వడం జరుగుతుంది. స్టాటిక్ పరంగా చూసుకున్నట్లయితే రైల్వే మినిస్టర్ వచ్చేసి పీయూష్ గోయల్, అలాగే మినిస్టర్ ఆఫ్ స్టేట్ పరంగా చూసుకున్నట్లయితే సురేష్ అంగాడి చెన్నబాసప్ప. బిల్ ఇక్కడ 2 ఉన్నాయి ఆల్రెడీ, భారత్ ఎలక్ట్రానిక్ మూవర్స్ ఒకటి, అలాగే భారత్ హెవీ ఎలక్ట్రికల్ లిమిటెడ్. కాబట్టి ఇది గుర్తుపెట్టుకోండి. దాని యొక్క హెడ్ క్వార్టర్స్ వచ్చేసి న్యూఢిల్లీ, అలాగే చైర్మన్ MDగా నలిన్ సింగాల్. నెక్స్ట్ క్వశ్చన్, వరల్డ్ జోనస్ డే అబ్జర్వ్డ్ యాన్యువల్లీ. వరల్డ్ జోనస్ డే ఎప్పుడు అబ్జర్వ్ చేశారు అని చూసినట్లయితే జూలై 6th అబ్జర్వ్ చేశారు. బికాస్ ఆఫ్ లూయిస్ పాస్టర్ యాంథ్రాక్స్ అనే దానికి వైరస్ కనుక్కోవడం జరిగింది. ఈ డేలో కనుక్కోవడం జరిగింది. సో వరల్డ్ జోనస్ డే ఆ రోజున అబ్జర్వ్ చేయడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, విత్ విచ్ కంపెనీ CBSE పార్ట్నర్ టు లాంచ్ ఏ కరికులం ఆన్ డిజిటల్ సేఫ్టీ అండ్ ఆగ్మెంటెడ్ రియాలిటీ ఫర్ స్టూడెంట్స్ అండ్ ఎడ్యుకేటర్స్కి మరియు స్టూడెంట్స్ని ఇద్దరిని ఆగ్మెంటెడ్ రియాలిటీలో తీసుకురావడం కోసం అని చెప్పి CBSE ఏ సంస్థతో టైప్ అయింది అని చూసినట్లయితే ఫేస్బుక్తో టైప్ అయింది. స్టాటిక్ పరంగా చూసుకున్నట్లయితే హెడ్ క్వార్టర్స్ వచ్చేసి న్యూఢిల్లీ, అలాగే చైర్మన్గా మనోజ్ అహుజా. రీసెంట్గా ఆయన న్యూస్లో ఉన్నారు. సో ఈయన పేరు బాగా గుర్తుపెట్టుకోండి. హెడ్ క్వార్టర్స్ వచ్చేసి న్యూఢిల్లీ అండ్ చైర్మన్ వచ్చేసి మనోజ్ అహుజా. నెక్స్ట్ క్వశ్చన్, నేమ్ ద ఆర్గనైజేషన్ విచ్ ప్లాన్స్ టు ఎస్టాబ్లిష్ రీసెర్చ్ సెల్ అట్ IIT హైదరాబాద్ టు మీట్ ద ఫ్యూచర్ డిఫెన్స్ టెక్నాలజికల్ రిక్వైర్మెంట్స్ ఆఫ్ ద కంట్రీ. ఫ్యూచర్ టెక్నాలజికల్ డెవలప్మెంట్ దానికోసం అని చెప్పి
ఏ సంస్థ ఐఐటి హైదరాబాద్తో రీసెర్చ్ సెల్ని ఏర్పాటు చేసింది? రీసెర్చ్ సెల్ని ఎక్కడ ఏర్పాటు చేసిందంటే ఐఐటి హైదరాబాద్లో. ఏ సంస్థ ఏర్పాటు చేసిందంటే డిఆర్డిఓ. రీసెంట్గా డిఆర్డిఓ న్యూస్లో అయితే ఉంది. రీసెర్చ్ సెల్ పరంగా చూసినట్లయితే ఐఐటి హైదరాబాద్, అలాగే రీసెర్చ్ ఇన్నోవేషన్ సెంటర్ గురించి అడిగినట్లయితే మాత్రం చెన్నై. సో ఈ రెండు డెవలప్ చేసిన కూడా మాత్రం డిఆర్డిఓ. నెక్స్ట్, డిఆర్డిఓ హెడ్ క్వార్టర్స్ పరంగా చూసినట్లయితే న్యూఢిల్లీ, చైర్మన్గా జి సతీష్ రెడ్డి, అలాగే ఐఐటి హైదరాబాద్ డైరెక్టర్గా బిఎస్ మూర్తి. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ స్టేట్ ఆర్ యూటీ హ్యాస్ లాంచ్డ్ మిషన్ ఆర్గానిక్ డెవలప్మెంట్ ఇనిషియేటివ్ అండ్ గ్రీన్ హౌస్ ప్రాజెక్ట్ రీసెంట్లీ? మోడీ అని సింపుల్గా దేనికి డిఫైన్ చేశారు అంటే మిషన్ ఆర్గానిక్ డెవలప్మెంట్ ఇనిషియేటివ్ మరియు గ్రీన్ హౌస్ ప్రాజెక్ట్స్ అనేటివి ఎక్కడ లాంచ్ చేయడం జరిగింది అంటే ఇట్స్ లడాఖ్లో రీసెంట్గా ఈ ప్రాజెక్ట్స్ అనేవి లాంచ్ చేయడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ కంట్రీ హ్యాస్ సైన్డ్ 5 MOUs విత్ ఇండియా ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ ఎడ్యుకేషనల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్? ఎడ్యుకేషనల్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ పరంగా పెంచడం కోసమని చెప్పి ఇండియా ఏ కంట్రీతో 5 MOUs చేసుకుంది అన్నట్లయితే ఇట్స్ ఆఫ్ఘనిస్తాన్తో 5 MOUs చేసుకుంది ఎడ్యుకేషన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని ఏర్పరచడం కోసం అని చెప్పి. ఒకవేళ ఏ ప్రోగ్రామ్ కింద వీరు ఈ MOU చేసుకున్నారు అని అడిగినట్లయితే హై ఇంపాక్ట్ కమ్యూనిటీ డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్ కింద వీరు ఈ 5 MOU చేసుకోవడం జరిగింది. అలాగే కరెన్సీ పరంగా చూసుకున్నట్లయితే ఆఫ్ఘనిస్తాన్ ప్రెసిడెంట్ చూసినట్లయితే అష్రఫ్ గనీ అహ్మద్. నెక్స్ట్ క్వశ్చన్, ఫైండ్ ద బ్యాంక్ విచ్ పార్ట్నర్డ్ విత్ మాస్టర్ కార్డ్ టు ఫెసిలిటేట్ రియల్ టైమ్ డొమెస్టిక్ అండ్ క్రాస్ బార్డర్ పేమెంట్ అండ్ రెమిటెన్స్ త్రూ మాస్టర్ కార్డ్ సెండ్. రీసెంట్గా మాస్టర్ కార్డ్ అనే సెండ్ ద్వారా డొమెస్టిక్ మరియు క్రాస్ బార్డర్ ద్వారా పేమెంట్ అండ్ రెమిటెన్స్ చేయాలనుకుంటుంది. సో ఈ మాస్టర్ కార్డ్ ఏ బ్యాంక్తో టైఅప్ అయ్యింది అని చూసినట్లయితే ఇట్స్ ఎస్బిఎం బ్యాంక్తో టైఅప్ అయింది. యాక్చువల్గా ఇది పేరెంట్ కంపెనీ వచ్చేసి మారిషస్ పోర్టుగీస్లో ఉంది, కానీ మనది ఫారిన్ బ్యాంక్ కనుక ఫస్ట్ ఆర్బీఐ అప్రూవల్ ఈ బ్యాంక్ ఇచ్చింది. అండ్ దీని యొక్క హెడ్ క్వార్టర్స్ చూసినట్లయితే ముంబై, మహారాష్ట్ర. అండ్ ఎండి అండ్ సిఓ చూసినట్లయితే సిద్ధార్థ రాత్. అండ్ మాస్టర్ కార్డ్ చూసినట్లయితే ఇక్కడ ఇంకో బిట్ రైజ్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది. హెడ్ క్వార్టర్స్ న్యూయార్క్, USA. ప్రెసెంట్ సిఇఓ చూసినట్లయితే అజయ్ బంగా గారు ఉన్నారు. అలాగే 2021 కంతా ఈయన రిటైర్ అయిపోతారు. అప్పుడు సిఇఓగా ఎవరు ఎన్నికయ్యారంటే మైకల్ మైబ్యాచ్ అనే అతను ఎన్నికయ్యడం జరిగింది. ఫ్రెండ్స్, ఇక్కడ అడిగితే ఏ బ్యాంక్తో టైఅప్ అయింది అడుగుతున్నారు, లేకపోతే కంపల్సరీగా సిఇఓ న్యూస్లో ఉన్నాడు కాబట్టి అజయ్ బంగా ప్రెజెంట్ అయితే ఫ్యూచర్గా 2021 సిఇఓ ఎవరు అని అడిగే ఛాన్స్ అయితే ఉంది. అలా అడిగినట్లయితే మైకల్ మైబ్యాచ్. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ప్రైవేట్ సెక్టార్ బ్యాంక్ లాంచ్డ్ లోన్ ఇన్ సెకండ్స్ డిజిటల్ సొల్యూషన్ ఫర్ ఇన్స్టెంట్ డిస్బర్స్మెంట్ ఆఫ్ రీటైల్ లోన్స్? లోన్ ఇన్ సెకండ్స్ అని ఏ ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్ లాంచ్ చేసింది? ఎవరి కోసం లాంచ్ చేశారంటే ఫస్ట్ ఇది రీటైల్ వాళ్ళకి లాంచ్ చేశారు, రీటైల్ లోన్స్ కోసం లాంచ్ చేశారు జరిగింది. ఏ బ్యాంక్ లాంచ్ చేసింది అని అడిగినట్లయితే ఎస్ బ్యాంక్ లాంచ్ చేసింది. రీసెంట్గా ఎస్ బ్యాంక్ న్యూస్లో ఉంది. యువా పే అనే యాప్ని కూడా ఎస్ బ్యాంక్ లాంచ్ చేయడం జరిగింది. అలాగే లోన్ ఇన్ సెకండ్స్ అనే దాన్ని కూడా ఎస్ బ్యాంక్ లాంచ్ చేశారు. ఒకసారి స్టాటిక్ పరంగా చూసుకున్నట్లయితే హెడ్ క్వార్టర్స్ వచ్చేసి ముంబై, మహారాష్ట్ర. అలాగే ఎండి సిఇఓ వచ్చేసి ప్రశాంత్ కుమార్. ట్యాగ్ లైన్ వచ్చేసి ఎక్స్పీరియన్స్ అవర్ ఎక్స్పర్టైజ్. నెక్స్ట్ క్వశ్చన్, హూ హెడ్స్ ద 11-member కమిటీ కాన్స్టిట్యూటెడ్ బై ద నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ టు అసెస్ COVID-19 ఇంపాక్ట్ ఆన్ హ్యూమన్ రైట్స్? రీసెంట్గా COVID-19 కారణంగా హ్యూమన్ రైట్స్ దెబ్బతిండింది. దానికోసం అని చెప్పి సెంట్రల్ గవర్నమెంట్ ఒక 11-member కమిటీని అయితే నియమించారు. ఆ 11-member కమిటీలో హెడ్ ఎవరు ఉన్నారంటే కేఎస్ రెడ్డి ఈ 11-member కమిటీకి హెడ్. స్టాటిక్ పరంగా చూసినట్లయితే నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్గా చైర్మన్ వచ్చేసి జస్టిస్ హెచ్ఎల్ దత్తు అండ్ హెడ్ క్వార్టర్స్ వచ్చేసి న్యూఢిల్లీ. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఐఐటి హ్యాస్ డెవలప్డ్ ద డిస్ఇన్ఫెక్టెంట్ బాక్స్ నేమ్డ్ యూనిసేవియర్ టు స్టెరిలైజ్ పర్సనల్ బిలాంగింగ్స్ ఆఫ్ ఏ పర్సన్? రీసెంట్గా ఏ ఐఐటి డిస్ఇన్ఫెక్టెడ్ బాక్స్ తయారు చేసింది? దాని పేరు వచ్చేసి యూనిసేవియర్. పర్సన్ యొక్క
బిలాంగ్స్ అంతా స్టెరిలైజ్ చేసుకోవడం కోసం. సో ఏ ఐఐటి అంటే ఇట్స్ ఐఐటి రూర్కీ. ఐఐటి రూర్కీ ఏ స్టేట్లో ఉందంటే ఉత్తరాఖండ్. అండ్ ఐఐటి డైరెక్టర్గా ఉన్నారంటే కే చతుర్వేది. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే